మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనం వాక్యములను నేర్చుకుందాము. దేవుడు పవిత్రము చేసినవి నీవు నిశ్శబ్దముగా ఎంచవద్దు. ప్రతివాడును తన శక్తి కొలది సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మెత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన వాటిని, జారత్వమును విసర్జింపవలెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడిత్రా, అది మీకు మేలు క్షేమమును కలుగును. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు. చెప్పిన సంగతులు అలాగును ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనము పరిశోధించుచు వచ్చిరి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.